వెల్కమ్ బ్యాక్. ఇవాళ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఇవాళ ప్రోటెం స్పీకర్ శాసనసభ్యుల చేత ప్రమాణం చేస్తారు. ఇది ఇవాళ ఏపీలో ఉన్నటువంటి హైలైట్. ఇక అంశాల విషయానికి వస్తే నిన్న అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతికి సంబంధించి ప్రస్తుతం ఏ విధమైనటువంటి పరిస్థితిలో అమరావతి ఉంది అన్నదానిపై మాట్లాడుతూ గత ప్రభుత్వం గత సీఎం కక్షగట్టి అమరావతిని దెబ్బతీశారు. మళ్ళీ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్లో అమరావతి ఉంది. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీనిపై ఖచ్చితంగా ముందుకెళ్తాం. అసలు ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పి నిన్న మాట్లాడింది కూడా మనం చూసాము. అయితే ఏపీ అనగానే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తొచ్చేటువంటి అంశాలు కూడా అమరావతి, పోలవరం, అదేవిధంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒకవైపు లాస్ట్లో ఉందని చెప్పి అమ్మకానికి షురూ పెడుతున్నారా అని చెప్పేసి ఇంతకుముందు ఒక కథనం కూడా మనం చూసాము. దీనిపై కూడా మనం మాట్లాడదాం. గెస్టులు రెడీగా ఉన్నారు. రఘునాథ్ బాబు గారు బీజేపీ సీనియర్ నాయకులు, లక్ష్మీనారాయణ గారు విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా రఘునాథ్ బాబు గారు నమస్తే అండి. ముందుగా అమరావతి గురించి మాట్లాడుకుందాం. అమరావతి అభివృద్ధి ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఉన్న నినాదం, ప్రజల ఆకాంక్ష, ముఖ్యంగా రాజధాని అనేటువంటి అంశం చుట్టే ఇన్ని రోజులు పాలిటిక్స్ తిరిగాయి. ఇప్పుడు పాలన అభివృద్ధి దిశగా వెళ్లాల్సినటువంటి క్రమంలో అమరావతి డెవలప్మెంట్కి బీజేపీకి సంబంధించినటువంటి పాత్ర, పొజిషన్, దానిపైన ఏదేమైనా కూడా ఏపీకి ఫుల్ సపోర్ట్. ఒక విధంగా చెప్పాలంటే అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూస్తారు అనేది ఒక లెక్క అయితే, ఏపీని కాస్త ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ క్రమంలో మీ అభిప్రాయం చెప్పండి, మీ వర్షన్ ఇవ్వండి అభిప్రాయంగా. జగన్ గారు, మీకు లక్ష్మణ్ గారికి అందరికీ కూడా నమస్కారం. ఇవాళ యోగా డే, ప్రపంచ యోగా డే శుభాకాంక్షలు కూడా చెబుతున్నాను. కాకపోతే అమరావతి రాజధాని అక్కడే ఉండాలనేటటువంటిది అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ రోజుకి అప్పుడు వైసీపీ పార్టీ కూడా దాన్ని ఉపదలు అయ్యారు. అంతేకాదు 30,000 ఎకరాలతో ఉండాలని కూడా అన్నారు. ఆ రకంగానే అది 33 + 15 దాదాపు 57,000 ఎకరాలు మొత్తం అక్కడ ల్యాండ్ అవైలబుల్ అవుతుంది. సరే, ఏదేమైనా అన్ని పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడ నిర్మాణాలు మొదలు పెట్టారు కాబట్టి అది పూర్తి చేయాల్సినటువంటి అవసరం అందరి మీద. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చి 3 రాజధానులని పేరుకు చెప్పి ఇక్కడ శాసన రాజధాని అని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఇక్కడ పెట్టి మిగిలినంతా వైజాగ్ తీసుకెళ్ళాలి అని ఆయన ఒక రకమైన కుట్ర చేయటం. అప్పటికే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకటి ఫంక్షనల్ రాజధాని ఏదో ఉంది, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మొదలు పెట్టిందంతా కూడా అర్ధాంతరంగా మిడ్వేలో దాన్ని ఆపేసి ఎక్కడ ఎలా చెదురుగా చేయటం దురదృష్టకరం. ఎక్కడో చోట దాన్ని ఆపిన పరిస్థితి అయినా దాన్ని ఎక్కడో చోట కంప్లీట్ చేసే పద్ధతి అన్నా చూడాలి. అది ప్రజలు తీర్పిచ్చారు, ఆయన్ని ఓడించి ఇచ్చారు, మళ్ళీ కూటమిని గెలిపించారు. తద్వారా అది అమరావతి కూడా ఒక ఎండార్స్మెంట్ వచ్చినట్టు మనం భావించాలి. ఇకపోతే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు అమరావతి నిర్మాణానికి, విజయవాడ గుంటూరుకు 1,000 కోట్లు రాజధాని కింద సిఆర్డీఏ పరిధిని మొత్తం 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం అప్పుడే ఇవ్వడం జరిగింది. అది అయితే ప్రస్తుత ఉన్నటువంటి అమరావతి అంటే అప్పుడు నిర్వహించే ప్లాన్, ఆ ప్లాన్ 1,08,000 కోట్లకి అది ఒక టోటల్ ప్లాన్ వేయటం జరిగింది. 1,08,000 కోట్లు కూడా కేంద్రం ఇవ్వటం అనేది
అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇంతకు ముందు వాజ్పేయి గారి హయాంలో కూడా 3 రాష్ట్రాలు ఏర్పడినాయి. ఆ తర్వాత 10 సంవత్సరాలు 2004 నుంచి 14 వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. ఓకే. వాళ్ళు ఆ 3 రాష్ట్రాల యొక్క రాజధానులకి ఎంత ఇచ్చారో దానికి రెట్టింప 3 రెట్ల 4 రెట్ల 5 రెట్ల అంతవరకు సహజంగా అడగచ్చు, ఇవ్వచ్చు. ఓకే. కానీ 100 రెట్లు అనేది సహజ కొంత అది వాస్తవానికి సరే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చెప్పారు చాలా స్పష్టంగా. ఏమంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టు, దీని డబ్బు ఇదే చూసుకోగలదు అంటే ముందు ల్యాండ్ టెండర్ పెట్టి ఆక్షన్ పెట్టి అమ్ముతారు ఆయన ఉద్దేశం ఉండొచ్చు. కాబట్టి రాజధాని నిర్మాణం సజావుగా సక్రమంగా జరుగుతుంది. మిగిలిన లక్ష్మీనారాయణ గారి అభిప్రాయం తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదామండి. లక్ష్మీనారాయణ గారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకవైపు గతంలో ముఖ్యంగా ఈ కట్టడాలకు కావచ్చు, వీటన్నిటికి కావచ్చు, ఆల్రెడీ అక్కడ వైజాగ్ లో బిల్డింగ్స్ ఉన్నాయనో లేకపోతే ప్రభుత్వ భూములు ఉన్నాయనో రకరకాల కారణాలతో ఇప్పుడు 3 రాజధానులు అన్నటువంటి క్రమంలో వైజాగ్ ని హైలైట్ గా చూపి గత ప్రభుత్వం చూపింది. అండ్ ఇప్పుడు కూడా ఇప్పుడైనా ఎప్పుడైనా అంతకుముందైనా కావాల్సింది అక్కడ నిధులే. అయితే మీ అభిప్రాయం ప్రకారం ఏపీకి ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఆ పొజిషన్ బట్టి అండ్ ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది? ఎందుకంటే రకరకాల అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎక్కడ ఆపారు, ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలో అర్థం కాని సిచ్యువేషన్లు ఇప్పుడు అమరావతి అని చెప్పేసి నిన్న సీఎం మాట్లాడారు. మీరేమనుకుంటున్నారు? మీకు రఘునాథ్ బాబు గారికి, జ్యోత్స్న గారికి, ప్రేక్షకులకు నమస్తే. నమస్తే. ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మీద దృష్టి సారించారు, పరిపాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే ఆలోచన చేస్తున్నారు. ఇది మనం గమనిస్తున్నాం. పోలవరం పర్యటన కానీ, నిన్న అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాల పరిశీలన కానీ, ఇవన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రజాస్వామ్యం పైన, చట్టసభల నిర్ణయాలపైన, రాష్ట్ర సమతుల్యతతో కూడినటువంటి సమగ్రాభివృద్ధి పైన ఏమాత్రం విశ్వాసం లేనటువంటి, గౌరవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగించారు. అందులో భాగంగా అమరావతిని నిర్మాణాన్ని ఆపేసి, వివాదాస్పదం చేసి 3 రాజధానులంటూ కాలయాపన చేశారు. కోర్టుల తగాదాలు, కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను కూడా గౌరవించకపోవడం, పర్యవసానంగా అమరావతి పాడుబడినటువంటి బిల్డింగులకు నెలవుగా మారింది. 70% 80% పూర్తయినటువంటి భవనాలను కూడా వాటిని పూర్తి చేసి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇతర ఉద్యోగులకి నివాసాన్ని అక్కడ కల్పించి ఉంటే, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ, ఇబ్రహీంపట్నంలో అద్దెలకు తీసుకుని ప్రజాధనాన్ని అద్దెల రూపంలో చెల్లించినటువంటి ఆ దుస్థితి తప్పేది. కోట్ల రూపాయలు ప్రజలకు ఆదా అయ్యేది. ఆ డబ్బును వెచ్చించిన అమరావతిలో రోడ్లు, మరికొన్ని మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి అవకాశం ఉండేది. ఆ పని బాధ్యతగా, జవాబుదారీతనంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెయ్యలేదు. పైపెచ్చు రోడ్లను తవ్వేసి మట్టిని, కంకర్ను కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇనుప ముక్కలను అక్కడ పడిండేటువంటి వాటిని దొంగలించినటువంటి పరిస్థితి. అలాంటి ఘటనలు కూడా నివారించినటువంటి, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టనటువంటి పాలన మనం చూశాం.
దాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవాళ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. మరి వీళ్ళ దగ్గర ఆర్థికంగా పరిపుష్టత ఉన్నదా అని మీ ప్రశ్న. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అంశాల వారీగా విస్పష్టంగా పేర్కొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం బాధ్యతకు సంబంధించి శాసనసభ, చట్టసభలు, సచివాలయం, ఉద్యోగుల కార్యాలయాలు, హైకోర్టు, రాజభవన్. లక్ష్మీనారాయణ సార్, ఒక చిన్న అంటే లక్ష్మీనారాయణ గారు పునర్విభజన చట్టంలో పేర్కొన్న వాటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని విస్పష్టంగా పేర్కొనడం జరిగింది. వాటి నిమిత్తం రఘునాథ్ బాబు గారు ప్రస్తావించినట్లు 1500 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే గుంటూరు, విజయవాడ 1000 కోట్లు ఇచ్చారు. వీటికి తోడు స్మార్ట్ సిటీగా కూడా ప్రకటించి 450 కోట్లు గత ప్రభుత్వ కాలంలో ఇచ్చారని మనం వార్తలు చూశాం. సో ఇవాళ అది అమరావతి రాజధానితో పాటు స్మార్ట్ సిటీగా కూడా ప్రకటించడం జరిగింది. విభజన చట్టంలో ఈ బాధ్యతలన్నీ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఆ మేరకు ఎంత వ్యయమైతే ఆ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే 100% భరించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే గాని మౌలిక సదుపాయమే. రాష్ట్రంలో ఒక వెనుకబడిన కరువు పీడిత ప్రాంతం నుంచి ఆ రాజధానికి కనెక్టివిటీ అది. అలాగే హైదరాబాదు విజయవాడ రైల్వే లైన్, విజయవాడ గుంటూరు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇస్తూ అమరావతి మీదుగా ఒక రైల్వే లైన్, అది ఒక మౌలిక సదుపాయమే. ఈ రోజు దాని గురించి కూడా వార్త నేను చూశాను, కదలిక వచ్చిందని. ఇలా ఏవైతే బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నాయో వాటికి సంబంధించి నిధులు కొరత లేకుండా సకాలంలో విడుదల చేసి సహకరిస్తే రాజధాని నగర అభివృద్ధి అనేటువంటిది వేగంగా ముందుకు అడుగులు పడతాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అది ఆర్బీఐ మొదలుకొని అనేక సంస్థలు అక్కడ భూములు కూడా గత ప్రభుత్వ కాలంలో తీసుకున్నారు. గత అంటే నేను 2014-19 కాలంలో ఇదే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సంస్థలన్నీ కూడా భూములు తీసుకున్నాయి వాళ్ళ కార్యాలయాలు, సంస్థలను నెలకొల్పడానికి. అవి వెంటనే చర్యలు చేపట్టి నిర్మాణాలు ఊపందుకుంటే తప్పనిసరిగా ఒక స్వరూపం రాజధానికి వస్తుంది. ఇతర ప్రైవేటు పెట్టుబడులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఆఖరి మాట ఏంటంటే రఘునాథ్ బాబు గారు చెప్పినట్టు 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ అమరావతిలో వెచ్చించాల్సిన అవసరంలా. ప్రభుత్వం వెచ్చించాల్సింది ఒక 20,000 కోట్లు లేకపోతే 25,000 కోట్లు ఉంటాయేమో, ఏది నేను ఇప్పటి వరకు ప్రస్తావించినటువంటి వాటికి. మిగిలినటువంటి అన్ని కూడా ఇతర పెట్టుబడులు వస్తాయి. ఇవాళ హైదరాబాద్ నగరం విస్తరించిందంటే కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇవి వస్తే ఆటోమేటిక్ ఈరోజు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూనా ఏ నగరం చూసినా ప్రభుత్వ పెట్టుబడుల కంటే రెట్టింపు ఈరోజు ఇతర ప్రైవేటు పెట్టుబడులతోనే అభివృద్ధి చెందుతుంది. అది మనం గమనంలో పెట్టుకోవాలి. ఓకే. అండ్ జ్యోత్స్న గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సంజీవ రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. మీ ఇద్దరు కాస్త లేట్ కాబట్టి మీకు ఇప్పుడే స్వాగతం చెప్తున్నాను. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ జ్యోత్స్న గారు, ఎవరే అవునన్నా కాదన్నా కూడా ముఖ్యంగా ఇప్పుడు టీడీపీ వచ్చింది, కూటమి వచ్చింది కాబట్టి అమరావతి డెవలప్ అవుతుంది, ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుంది అనేది ఇంకా ఫిక్స్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. గత ప్రభుత్వం మినహా మిగతా అన్ని పార్టీలు కూడా అమరావతే రాజధానిగా ఉంటే కరెక్ట్ అనేది అనుకున్న మాట వాస్తవం. సో ఇప్పుడు మీ ముందున్న టాస్క్ ఇదే, అమరావతి, పోలవరం. డెఫినెట్లీ అమ్మా, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. నమస్తే. అయితే మీరు ఏదైతే మాట అన్నారో, ఎస్, ప్రతి ఒక్క పార్టీ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ, అంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీతో సహా ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క వర్గం అప్రూవ్ చేసినటువంటి రాజధాని అమరావతి
2014 నుంచి 2019 వరకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి వర్క్స్ అన్ని అంటే అప్రూవల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏమైనా ఏమంటారు అంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కావచ్చు, అన్ని చేసుకొని మేము ముందరికి వెళ్ళాము. అమరావతి నిర్మాణాన్ని ఆ రోజున స్టార్ట్ చేశాము. చాలా యుద్ధ ప్రాతిపదికన ముందరికి తీసుకెళ్ళాం. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మాట మార్చి వాళ్ళు కాదు అమరావతి రాజధాని కాదు, మేము 3 రాజధానులు అన్నాం. బట్ అగైన్ యాజ్ ఐ సెడ్, అన్ని పార్టీలు ఒకటే తాటి మీద ఉన్నాయి, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని అని. ఎస్, మీరు ఇప్పుడు అన్నట్టుగా అమ్మ మేము మొన్నటి నుంచి కూడా మాకు ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇదే మాటను రీట్రేట్ చేశాము. మాకు ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన మాత్రమే మేము చేస్తున్నాం. అందులో ముఖ్యంగా 2 విషయాలు, ఒకటి అమరావతి నిర్మాణం, 2 పోలవరం కంప్లీషన్. ఈ రెండిటి మీద కూడా నిజంగా కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అని మేము ఎన్నికలకు ముందరే చెప్పాం. ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. ఎందుకంటే మీరు గమనిస్తే అమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నటువంటి ఒక 4 రోజుల్లోనే 4-5 రోజుల్లోనే ఆయన పోలవరానికి వెళ్ళారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని చూశారు. అసలు మనం ఏ రకమైనటువంటి అంటే హౌ డు వి గో అబౌట్ దిస్, ఎక్కడ ఏ విధంగా గత ప్రభుత్వం దాన్ని కంప్లీట్ గా నాశనం చేసింది, ఏ రకమైనటువంటి విధ్వంసం అక్కడ క్రియేట్ చేశారు అనేటువంటిది చూసి ఏ రకంగా అంటే హౌ మెనీ ఇంకా మనం ఎలా దాన్ని ముందరికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అమిత్ షా గారు ఒక 2 సంవత్సరాల్లో మేము పూర్తి చేసేస్తాం అంటే అంత కమిట్మెంట్ మాకు అని మేము చెప్పిన తర్వాత వెంటనే మరి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కూడా తెలుసుకోవాలి కదమ్మా. సో దట్ ఇస్ రీజన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ చూసి ఇది పరిస్థితి అని ప్రెస్ మిత్రులతో సహా అందరికీ కూడా ఆ రోజున ఒక అండర్స్టాండింగ్ ఇచ్చున్నారు. తర్వాత ఇమీడియట్ గా నిన్న చూస్తే అమరావతి ప్రాంతంలో ఆయన నిన్న రాజధాని ప్రాంతం మొత్తం కూడా ఆయన నిన్న ఒక పర్యటన చేశారు. ఎందుకు చేశారు? అసలు ఏ విధమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ తెలవకుండా మనం ఏం మాట్లాడలేము. నేను గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదా. తెలుసా ఎవరికన్నా? పోనీ మీడియా కన్నా తెలుసా? అరిషికొండ ప్యాలెస్ తో సహా ఏమన్నా తెలుసా ఎవరికన్నా? ఏమీ తెలియదు. సో ఇవాటి రోజున వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, ప్రజల ముందర చూస్తున్నాం. ఇప్పుడు రాజధాని విషయానికి కూడా వస్తే అమ్మ ఆ రోజున ప్రజావేదికతో సహా ప్రతి ఒక్కదాన్ని కూడా విధ్వంసం చేస్తూ డిస్ట్రక్షన్ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి ముందరికి వెళ్ళారు గత 5 సంవత్సరాలుగా. సో నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మీరేం చేస్తారు జ్యోత్స్న గారు? కూటమి ప్రభుత్వం ఇది మీరేం చేస్తారు అమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకనే ఈ 2 ప్రాంతాల్లో అటు పోలవరం కావచ్చు, ఇటు రాజధాని కావచ్చు, ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా వాటిని చాలా 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 డెడికేటెడ్ గా ఆ పట్ల మనం చేయాలి చేసుకోవాలి కాబట్టి అని చెప్పి ఆ 2 ప్రాంతాల్లో తన ఫస్ట్ పర్యటన అక్కడే పెట్టుకున్నారు. పోలవరానికి వెళ్ళారు, అలానే రాజధాని ప్రాంతానికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడికి సంబంధితమైనటువంటి అధికారులు దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నారమ్మా. పోలవరానికి సంబంధించి కావచ్చు, రాజధాని ప్రాంతానికి సంబంధించి కావచ్చు. సో మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి అసిస్టెన్స్ తీసుకుంటాం, మనం ఏ రకంగా ఈ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఈ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఏరియా అండ్ పోలవరం అనేది ఏ రకంగా ముందరికి తీసుకెళ్తాం అనే దాని మీద ముఖ్యంగా ఫస్ట్ ఒక శ్వేతపత్రం లాంటిది అయితే రావాలిగా. ఇప్పుడు మనం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం నా అంచనాల ప్రకారం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ రఘునాథ్ గారు, ఆల్మోస్ట్ ఒక 8,000 కోట్లు ఇచ్చున్నారమ్మా పోలవరం కోసం. 8,000 కోట్లు. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం అంత ఖర్చు పెట్టడం 9,000 కోట్లు ఖర్చు పెట్టింది, బట్ సెంట్రల్ నుండి రావడం అంత రాలేదు. నేను అదే చెప్తున్నా మీకు, దిస్ ఇస్ వేర్ ది డిస్క్రిపెన్సీ ఈజ్ అంటున్నా. నేను అనేది ఒక రఫ్ ఏమంటారంటే 7,500 8,000 కోట్లు ఇచ్చిందమ్మా కేంద్ర ప్రభుత్వం. నేను అది కమ్ విత్ కరెక్ట్ నెంబర్. ఇప్పుడు ఆ దీంట్లో ఈ మహానుభావుడు 15,000 కోట్లు ఇచ్చారమ్మా గత ప్రభుత్వం. 2014 నుంచి ఇప్పటి వరకు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. సార్ నేను అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సార్. ఎందుకంటే అప్పుడు 6,000 కోట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో సార్. ఎందుకనంటే నిన్న వాళ్ళు చెప్పిన లెక్క సార్. నేను 6,800 కోట్లు అనేది ఒక ఛానల్లో వాళ్ళు చెప్పిన లెక్క. ఎందుకంటే డబ్బులు ఎక్కడ వెళ్ళేవి ఏమంటారంటే ఏ రకమైనటువంటి శ్వేతపత్రం ఎప్పుడు ఇవ్వలేదు కదా. అయితే దానికి ఒక వైఎస్ఆర్సీపీ ప్రతినిధి చెప్పినటువంటి మాట సార్. ఇది 7,500 7,800 ఏదో చెప్పారు సార్. సార్ అగైన్ కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ పోన్, ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు చాలా కీన్ గా అన్ని ఫాలో అవుతారు కాబట్టి సీనియర్ తను చెప్పినటువంటి మాట తీసుకున్నా. పోనీ 6,000 కోట్లు వాళ్ళు గ్రాంట్ చేశారు అనుకుందాం. ఈ మహానుభావుడు అందులో 500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. 585 కోట్లు ఏదో ఖర్చు పెట్టారమ్మా. దాని లెక్కలు కూడా ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు నేనేమంటాను అంటే
దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క శ్వేతపత్రం అయితే రావాలి కదా. కేంద్రం ఫర్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అసలు ఎక్కడి వరకు వచ్చింది, ఎంత ఖర్చు ఉంది, సెంట్రల్ ఎంత సపోర్ట్ చేయాల్సింది ఉంటుంది తెలుస్తుంది. ఇప్పటి వరకు పోలవరమే కాదు, ఏ అంశం మీద కూడా ఒక శ్వేతపత్రం లేదు, ఏ డిపార్ట్మెంట్ మీద కూడా ఒక శ్వేతపత్రం లేదు. ఎక్కడ మీకు ఆన్లైన్ లో జీవోలు కనపడవు, ఆన్లైన్ టెండర్ నోటిఫికేషన్స్ కనపడవు, ఏమీ లేవు. సో ఇవాటి రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, మా కూటమి ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా, అన్ని మినిస్ట్రీల నుంచి కూడా మేము శ్వేతపత్రాలు అడిగి ఉన్నాం. వాట్ ఈస్ ది గ్రాఫ్ రియాలిటీ, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటో తీసుకుంటున్నాం. పోలవరం సంబంధించి రాజధాని అమరావతి అండ్ పోలవరం పైన సంజీవరెడ్డి గారి వాయిస్ తీసుకుందాం. సంజీవరెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా అండి? మీ వాయిస్ నాకు రావట్లేదు, మ్యూట్ ఉన్నట్టుంది. అన్మ్యూట్ చేసి మాట్లాడరా, నాకు వాయిస్ రావట్లేదు. డన్, వస్తుంది. చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. అమరావతి అందరికీ ముందుగా మీకు పెద్దలు రఘునాథ్ బాబు గారికి, అన్న లక్ష్మణ్ గారికి, జ్యోత్స్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అమరావతి రాజధాని అనేది అది ఆంధ్రులు అందరూ కూడా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. అమరావతి రాజధాని అనే ప్రతిసారి మనం చెప్పి నొక్కి చెప్పాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు. ఖచ్చితంగా అమరావతి రాజధాని అన్ని పార్టీలు కలిసే కదా పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చారు, పార్లమెంట్ లో పెట్టారు, చేశారు, పేరు పెట్టారు, నోటిఫై చేశారు, అన్ని జరిగినాయి. కాకపోతే మధ్యలో ఏంటంటే 5 సంవత్సరాలు ఒక విధ్వంసకర పరిపాలన మనం చూసాం. రాష్ట్రం ఇది అది అని చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి రంగం కూడా విధ్వంసానికి గురైంది. దాన్ని మళ్ళా ఈ రోజున మళ్ళా పికప్ చేసుకోవాలంటే మన చంద్రబాబు నాయుడు గారికి హనీమూన్ పీరియడ్ కూడా లేదు పాపం. 6 నెలలు వాళ్ళు సరదాగా చేద్దామన్న పరిపాలన అవకాశం లేదు. డే 1 నుంచి వాళ్ళు బాగా స్పీడ్ గానే ఉన్నారు. ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే నా అంచనా ప్రకారం 2-3 సంవత్సరాల్లో అది పోలవరం గానీ ఇటు రాజధాని గానీ పూర్తవుతుంది. ఇందాక అన్న లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా లక్షల కోట్లు పెట్టాలి రాజధానిలో అని చెప్తున్నారు చూసారా, అది అబద్ధం. లక్షల కోట్లు ఒకేసారి పెట్టాల్సినటువంటి అవసరం లేదమ్మా. అది అంచెల వారీగా పెట్టుకుంటా పోతే అట్ ది సేమ్ టైం దాని సైమల్టేనియస్ గా ప్రైవేట్ పెట్టుబడులు కూడా వస్తాయి. కాబట్టి రాజధాని ఆటోమేటిక్ గా స్వయం ప్రకటిత ఎకనామికల్ గా స్వయంగా దాని అంతర్గత పెరిగే పరిస్థితి రాజధానికి వస్తుంది. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిందో అది అక్షర సత్యం. అది దాని యొక్క పెట్టుబడులు అదే సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్న రఘునాథ్ బాబు గారు ఇక్కడ ఒక మాట, మా మాట వినాలి. పార్టీ మా స్టాండ్ ఏంటంటే, విభజన హామీలు రాష్ట్రాన్ని విభజించినప్పుడు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రాష్ట్రానికి శాంక్షన్ చేసినాయి. 5 కాదు 10 కాదు 15. ఎవరన్నారు అది పక్కన పెట్టండి ఇస్తానని చెప్పారు. ఈ రోజున 25 సంవత్సరాలు రాష్ట్రం వెనకెళ్ళిపోయింది కాబట్టి బీజేపీ పెద్ద మనసుతో కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్రలో ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయంతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళ యొక్క సపోర్ట్ తోనే ఉంటుంది కాబట్టి స్పెషల్ కేసుగా తీసుకునైనా సరే ఏది అయిపోయిన అధ్యాయం అనకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే కొంతకాలం 10 సంవత్సరాల పాటు ఇటు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునేటువంటి డెవలప్మెంట్, అటు కేంద్ర ప్రభుత్వం తీసుకునే డెవలప్మెంటే కాకుండా ప్రైవేట్ గా కూడా విపరీతంగా ఎన్ఆర్ఐలు గాని, ఇతర దేశస్తులు గాని, స్థానికులు గాని, మన దేశీయులు గాని వాళ్ళు సొంతంగా పెట్టేటువంటి పరిశ్రమలు, వ్యాపారాల వలన రాజధాని గాని రాష్ట్రం గాని నలుచెరుగుల అభివృద్ధి చెందుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. కాబట్టి పెద్ద మనసుతో ఆలోచించి ఇవ్వకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? ఏ రాజ్యాంగంలో రాసిందా? ప్రత్యేక హోదా ఇవ్వకూడదని రాసిందా? నీతి ఆయోగ్ ఏంటండి 75 సంవత్సరాల నుంచి పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. నీతి ఆయోగ్ చెప్పింది ఏంటి? నీతి ఆయోగ్ సంస్థ, ఆ సంస్థ చెప్పినట్టు ప్రధానమంత్రి వినాలని ఎక్కడ లేదు. ప్రధానమంత్రి స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే మోడీ గారు మిమ్మల్ని నమ్ముతారు. మీకు 60 ఓట్లు లేకపోయినా 5-6 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు మీకు ఇచ్చారంటే ఈ రాష్ట్ర ప్రజల మీద బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత రఘునాథ్ బాబు గారు మీకు ఖచ్చితంగా ఉంది. మీ వంతు కృషి మీరు చేసి నిధులు డంపు చేయాల్సినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. అలా జరిగినట్లయితే రాజధాని సైమల్టేనియస్ గా 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి చెంది 5 సంవత్సరాల్లో పరిపూర్ణమైనటువంటి రాజధానిగా మన కళ్ళ ముందుకు వస్తుందంటూ నాకు ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఇంకొక మాట అమ్మా చెప్తున్నాను. చంద్రబాబు గారు చేసిన 2 లక్షల కోట్ల అప్పులో 20,000 కోట్లు పెడితే మన పోలవరం అయిపోయేది. జగన్మోహన్ రెడ్డి చేసిన 10 లక్షల కోట్ల అప్పులో ఒక 50,000 కోట్లు పెడితే రాజధాని పోలవరం కూడా అయిపోయేది. ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలమ్మా. ఏదన్నా చేయాలంటే నాయకుడికి చిత్తశుద్ధి ఉండాలి. అది ఒక ఎన్నికల ఎజెండాగా పోలవరాన్ని, రాజధానిని, ఉక్కు ఫ్యాక్టరీని ఎన్నికల ఎజెండాగా ఈ రాజకీయ పార్టీలు భావించినాయి కాబట్టి ఇంతకాలం మూతపడింది. మా సంగతి కూడా నేను చెప్తున్నా, 2004 నుంచి 14 వరకు కూడా మేము కూడా కట్టాల్సింది, మేము కూడా కట్టలేకపోయాం. అలా అలసత్వం చూపించకుండా ఖచ్చితంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన బలంతో ఉంది కాబట్టి
ప్రజలందరూ మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి చూడాలి. అంటే గత 2 పర్యాయాలు ఒక విధంగా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ వేరుంది కాబట్టి ఖచ్చితంగా అంటే అవునమ్మా. ఈ కాబట్టి క్రెడిట్ ఇది ఖాతాలో పడాలన్నటువంటి ఇదితోనే ప్రస్తుతం కూటమి నడుస్తున్నట్టు ఇంకొక అనిపిస్తుంది. మాట చెప్తున్నానమ్మా, ఇంకో మాట రాజకీయాలు ఎత్తాను కాబట్టి ఒక మాట చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు శుభాషితాలు చెప్తున్నాడు. నిన్నాళ్ళు కుర్చీలో కూడా శాంతం కూర్చోలేదు మంత్రులందరూ, ఇవాళ ఒక మాట చెప్తున్నాడు, వచ్చేసరికంటే చంద్రబాబుకు సింగిల్ డిజిట్ వస్తుందంట. అది ఏమైనా అర్థం ఉందండి మాట్లాడటానికి? ఆ మాటకి ఏమైనా అర్థం ఉందా? ఈ గెలిచిన సీట్లన్నీ శకుని పాతికలంట. మరి శకుని పాతికలు ఎవరు? శకుని ఎవరు? నరేంద్ర మోడీయా చంద్రబాబు నాయుడా? అది కూడా చెప్పాలి. అది చెప్పలా, ఆ మాట చెప్పలా. శకుని పాతికలతో గెలిచారా? మరి నువ్వు 151 ఏ పాతికలతో గెలిచావు? నువ్వు సతల రామకృష్ణారెడ్డి శకునిగా చేస్తే గెలిచావు, నువ్వు మోసం చేసి గెలిచావు. అది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. కాబట్టి ఈ రాజకీయాలు పక్కన పెట్టి బ్రహ్మాండమైన మ్యాండేట్ వచ్చింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాజధాని పోలవరం కడితేనే మళ్ళా మీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అలాంటి అవినీతి పనులు, అలాంటి అవకాశవాదులు మళ్ళా పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. రావు దెబ్బ కొట్టాలి, మళ్ళా లెగకుండా కొట్టాలంటే మేము చెప్పినట్టు చేయండి. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా పార్టీకి సహకరిస్తాం. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మేము ఎదురు నిలబడతాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జ్యోత్స్న గారు, మీ సబ్మిషన్ ఒక 10 seconds లో ఇవ్వండి, ఎందుకంటే మనం నెక్స్ట్ టాపిక్ లో కూడా వెళ్ళాలి. నేను ఒకటే సబ్మిషన్ ఇస్తున్నా అమ్మా. మేము November 19, 2021 నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు, సభలో ఒక మాట ఇచ్చారు. గౌరవ సభగా చేశారు మీరు దీన్ని, నేను మళ్ళీ దీన్ని గౌరవ సభ చేసి ఇదే అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా వస్తానన్నారు. చెప్పాం, చేసి చూపించాం. సో ఇవాళ మేము మళ్ళీ చెప్తున్నాం, అమరావతి రాజధాని, అమరావతిని కట్టి చూపిస్తాం, పోలవరాన్ని కట్టి చూపిస్తాం, చెప్పింది చేసి చూపిస్తాం. ఓకే అండి, డన్. శ్వేతపత్రం రిలీజ్ అవుతే తెలుస్తుంది అమరావతి ఎక్కడ దాకా వచ్చింది, ఇంకా ఎంతగా ఏం కావాలి, ఎంత కావాలి, ఎంత పని మీ ముందు ఉంది అనేది తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకాలు షురూ అయ్యాయా అన్నటువంటి ఒక క్వశ్చన్ అనేది ప్రచారం అవుతోంది. మరేంటి రఘునాథ్ బాబు గారు, ఏంటండి దివాలా సంస్థగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తోంది, ఎన్డీఏ వచ్చి 10 రోజులు కాలేదు, ఈ పని ముందు పెట్టుకుందా అంటున్నారు. పని అట్లా చేస్తారమ్మా. సంజయ్ రెడ్డి గారు, ఈ ఆస్తులు అమ్మకం అనే విషయం నేనైతే ఇక్కడ చూడలేదు. అంటే దానికి ఉన్న లేకపోతే దానికి ఉన్న ఎక్సెస్ ల్యాండే కాకుండా బిల్డింగ్స్ అటువంటి అమ్మకం అనే విషయం నేను ఎక్కడ గమనించలేదు. గతంలో గతంలో ప్రైవేటీకరణ వీటికి సంబంధించినటువంటి అంశం అయితే ప్రస్తావన తెచ్చారు కదా. గతంలో వచ్చిన ప్రస్తావనలు ఏంటంటే దానిలో ఉన్న అన్యూటిలైజ్డ్ కెపాసిటీ బయట ఎవరైనా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారా, దానికోసం ఒక ఆలోచన జరిగింది. దాని సింగరేణి కూడా ఎక్స్ప్రెషన్ అదే వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత రెండోది కొంత షేరు అమ్మకం, అది కూడా ఒక ఆలోచన. అంటే ఇక్కడ ఒకటి వాళ్ళ ఒక కథనం ప్రచురితమైంది. అంటే ప్లాంట్ కు సంబంధించి ఈ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలో ఖరీదైన ఆఫీస్ భవనాలు, స్టాక్ యార్డులు, వాటి మార్కెట్ విలువ వచ్చేసి 476 కోట్లు ఉంటుందని లెక్కేశారు. అయితే ఇవి నిరర్ధక ఆస్తుల నెపంతో ఆస్తుల మానిటైజేషన్ కు RINL బోర్డు ఆమోదం కూడా తెలిపింది అని చెప్పారు. అంటే ఆమోదం తెలిపిన తర్వాత వచ్చిన వివరాలు ఇవి. తుది అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు. నాకైతే ఐడియా లేదు. ఒకవేళ ఆ రకంగా ఉంది అవన్నీ అవి మళ్ళీ అలాంటి డెసిషన్ తీసుకుంటే ఏంటి మీ ఒపీనియన్? ఉంటే కనుక ఆయా కంపెనీకే వాడితే దట్స్ ఓకే. అది కనుక గవర్నమెంట్ ఖాతాలోకి తీసుకెళ్తే అది కొంత అబ్జెక్షనబుల్. ఆ కంపెనీ నడవటం కోసం, కంపెనీ బలోపేతం కోసం అయితే అది కొంత తప్పని నేను అనుకోను. ఖాళీ ఉన్నాయి కాబట్టి చేస్తే నాకు అది కూడా తెలియదు, చెప్తున్నారు కదా. ఇంకోటి, అసలు మీరు ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు వీటిని తగ్గించుకుంటా. ఇప్పుడు నెహ్రూ గారి టైంలో ప్రభుత్వం అప్పుడు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎవరో సంస్థలు డబ్బులు కట్టి ప్రభుత్వమే స్థాపించింది, కొంత చేసుకుంటూ వచ్చింది. కానీ తర్వాత వాళ్ళ ప్రైవేటు వ్యక్తుల దగ్గర కూడా, కూటముల దగ్గర కూడా, కంపెనీల దగ్గర కూడా
డబ్బులు ఇప్పుడుగా ఉన్నాయి కాబట్టి ఉమ్, దీనికి ఏ రంగంలో కూడా వాళ్ళు పోటాపోటీగా వస్తున్నారు కాబట్టి Okay. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఓకే 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 జస్ట్ వీటిపైన ఒపీనియన్స్ తీసుకుంటాం. సంజీవ్ రెడ్డి గారు చెప్పండి. ఈ స్టీల్ ఆస్తుల అమ్మకాలకు సంబంధించి నిరర్ధక వాల్యూ కింద లెక్కగట్టి ఇచ్చేసినట్టయితే ఏంటి? అదే కాదమ్మా, ఆఖరికి సింగరేణి బొగ్గు గన్ను కూడా అమ్మడానికి చూస్తున్నారమ్మా. వాళ్ళు నయవంచికులు, అక్కడే మాకు బాధ కలుగుతా ఉంది. ఇప్పుడు నిండా గవర్నమెంట్ ఏర్పడి 10 రోజులు 15 రోజులు కూడా అవ్వలేదు. మరి పొత్తులో భాగంగా మరి పొత్తులో ఉన్న వాళ్ళకి చెప్పకుండా స్టీల్ ప్లాంట్ నిరర్ధక ఆస్తులు ఏముంటాయమ్మా? ఆస్తులు నిరర్ధక ఆస్తులు ఎట్లా అవుతాయి? మీరు కొన్నారా? మీరు కట్టారా? అది మేము కట్టాం. సింగరేణి మేము కట్టాం. ఎవరు కట్టారు? మీరు కట్టారు. అమ్మే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? హూ ఆర్ యూ? మోడీ ఎవరు ఆస్తులు అమ్మడానికి? అసలు అమ్మొద్దు. అమ్మాల్సిన పని ఉంది. కేంద్ర సంస్థలు అమ్మటం ఏంటండి? ఆస్తులు పెంచుకోవాలి కానీ అసలు అమ్మటం ఏంటి? అమ్మి వీళ్ళు పరిపాలన చేస్తారా ఆస్తులు పెంచకుండా? స్టీల్ ప్లాంట్ మీదే మీ మన్మోహన్ సింగ్ గారు ఇంకా ముందు కూడా పివి నరసింహరావు గారు ఆయన మొదలైంది ఈ ప్రభుత్వ రంగ సంస్థలలో. నష్టాల్లో ఉన్న వాటిని చేస్తారు. లాభాల్లో ఉన్న వాటిని చంపేసి ముద్రేసి దెబ్బతిన్నాయి, అయిపోయినాయి, ఆరిపోయినాయి అని చెప్పి ముద్రలేసి అమ్మటం కరెక్ట్ అంటారా రఘునాథ్ బాబు గారు? మీరు ఏం చేస్తారు? సంవత్సరం అమ్మటం ఏంటంటే అమ్మాల్సిన పనే ఉంది. వాటికి ఏ విధంగా మనం పికప్ చేయాలో ఆలోచించండి. కానీ మీరు వాటికి ముద్రేసి ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను విమర్శ కోసం చెప్పట్లేదు బాబు గారు. నిండా వారమే అయింది ప్రభుత్వం వచ్చి. నేను విమర్శ చేయట్లా. మా ఆస్తులు మాకు ఉంచండి. మా అమ్మే చెప్పలేదా? ఢిల్లీని కడతామని మోడీ గారు చెప్పలేదా? ఢిల్లీని నుంచి రాజధాని కడతామని చెప్పలేదా? రాజధాని ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అవసరం లేదా? అధికార ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు పార్టీ పాలసీ మాట్లాడండి. అవునండి, ఎప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ఒంటెత్తు పోకళ్ళు మానుకోండి. ఓకే, జ్యోత్స్న గారు మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అంటే కమిట్మెంట్ సంగతి చెప్తున్నాను నేను. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆ రోజున ఒక రకమైనటువంటి ఎప్పుడైతే అప్రోర్ వచ్చిందో ప్రైవేటైజేషన్ గురించి కావచ్చు, అమ్మడం గురించి కావచ్చు వచ్చినప్పుడు వాళ్ళకి నిలబడి అక్కడ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళమే. ఇవాళ అదే వ్యక్తి ఎవరైతే అక్కడ కూర్చొని నిరాహార దీక్షారో నిరాహార దీక్ష చేశారో అదే వ్యక్తికి ఇవాళ రోజున మా పార్టీ అధ్యక్షుడిగా కూడా మేము నియమించుకున్నాం. నౌ మీరు అన్నట్టుగా కమిట్మెంట్ గురించి వస్తే ఖచ్చితంగా మా కమిట్మెంట్ ఇచ్చాం. మేము ప్రజలకు కమిట్మెంట్ ఇచ్చాం, కూటమిగానే కమిట్మెంట్ ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ గా మాత్రమే కాదండి, కూటమిగా కమిట్మెంట్ ఇచ్చినాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము ఆపుతాం ఖచ్చితంగా, ప్రజలకి మంచి జరిగేట విధంగా. ఎందుకంటే అది మన హక్కు అని చెప్పే మనం మాట్లాడాం. సో వీఆర్ విత్ ఇట్ అమ్మ. దెర్ ఇస్ నో కాంట్రవర్సీ హియర్, దెర్ ఇస్ నో అంబిగ్యూటీ హియర్, దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ హియర్. ఓకే, అండ్ లక్ష్మీనారాయణ గారు ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా అవి ఉన్నా పెద్ద ఉపయోగం లేనటువంటివే, అట్లీస్ట్ వాటిని సేల్ చేస్తేనైనా ఎంతో కొంత అవి మళ్ళీ దీని పనికొస్తాయి కదా అన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నామని చెప్తారేమో. అంటే బోర్డు ఆమోదం తెలిపింది కానీ కేంద్రానికి ప్రతిపాదనలు మాత్రమే పంపారు. సో ఏంటి బి వర్షన్ రెడ్డి? నాకు వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయరా ప్లీజ్. ఏవి నిరర్ధక ఆస్తులు అనేది ముందు నిర్ధారణ జరిగితే అవి సమర్థనీయమా కాదా అనేటువంటిది మనం మాట్లాడవచ్చు. 2 వార్తలు వచ్చినాయి ఇవాళ. కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఇప్పుడు లేదు అంటే ప్రైవేటీకరణ చేయడం లేదు, మానుకున్నామని చెప్పలా, ఇప్పుడు అజెండాలో లేదు అని చెబుతూనే ఆ పరిశ్రమను కొనేంత పెద్ద పరిశ్రమ ఎవరు ముందుకు రాలేదు అంటే ఎవరైనా ముందుకు వస్తే అమ్మడానికి సిద్ధమనే కదా దాని అర్థం. ఇలాంటి ఇలాంటి డొల్లతనంతో కూడినటువంటి ప్రకటన కేంద్ర మంత్రి చేశారు. రెండో వైపున
ఇప్పటికే విశాఖ మహానగరంలో ఉన్నటువంటి 12-13 ఎకరాల భూమిని, చాలా ఖరీదైనటువంటి భూమిని అమ్మకానికి పెట్టారు. అది నిరర్ధకమైనటువంటి ఆస్తి. అలాగే హైదరాబాదు, మద్రాసు, ముంబై, పూనా లేకపోతే ఢిల్లీ ప్రాంతాలలో విశాఖ ఉక్కును ఇక్కడ తయారు చేసినటువంటి దాన్ని అమ్ముకోవడానికి గోడౌన్లు పెట్టి అక్కడ మార్కెటింగ్ చేసుకునేటువంటి స్థలాలు, గోడౌన్లను ఈ రోజు ప్రైవేటీకరిస్తాము, అమ్మేస్తాం, ప్రైవేటీకరణ కూడా అమ్మేస్తామని చెప్తున్నారు. అవన్నీ నిరర్ధక ఆస్తులా? ఈరోజు విజయవాడ గన్నవరం పోర్టు పక్కనే ఒక యార్డు ఉన్నది. విశాఖ స్టీల్ తీసుకొచ్చి అక్కడ పెడతారు, స్టోర్ చేస్తారు, అమ్మకానికి పెడతారు. అంటే ఆ కార్యాలయాలు కానీ, ఆ స్థలం కానీ, గోడౌన్లు కానీ నిరుపయోగమైనటువంటివా, నిరర్ధక ఆస్తులా? అవే లేకపోతే మార్కెటింగ్ ఎలా జరుగుతుంది? ఇవాళ సేల్ కున్నటువంటి వాటిని, ఆ సేల్ వాటిని అమ్మేస్తారా? ఆదాని కానీ అంబానీ కానీ వాళ్ళకున్నటువంటి గోడౌన్లను అమ్మేస్తే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోగలరా? ఏం మాట్లాడతారు? ఏది నిరర్ధక ఆస్తులు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ ప్రొవైడ్ చేసి సొంత గనులను, ముడి సరుకు అందుబాటులోకి తీసుకొచ్చి, అవి బొగ్గు గనులు కావచ్చు, ముడి ఉక్కు కావచ్చు, ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ గనులు వాళ్ళకు స్వాధీనం చేస్తే లాభదాయకంగా ముందుకు నడుస్తుంది. సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలను తీసుకోకుండా, లాభదాయకమైనటువంటి పరిశ్రమగా అభివృద్ధి చేయకుండా, ఇవ్వాల్సిన క్యాపిటల్, పెట్టుబడి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా ఈరోజు ఎండబెడుతూ నష్టాల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి ఏడుస్తూ ఆ పేరుతో ఒక విభాగాల వారిగా అమ్మకానికి పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నీతి ఇది. ఆలోచించుకోవాలి. జ్యోత్స్న గారు చెప్పారు కూటమి ప్రణాళికలో పెట్టామని. కూటమి ప్రణాళిక టీడీపీ, జనసేనది కానీ ఈ బీజేపీ దాంట్లో భాగస్వామి, ప్రభుత్వంలో భాగస్వామి, పోటీ చేయడంలో భాగస్వామి. కానీ ఎన్నికల ప్రణాళికలో వాళ్ళు భాగస్వాములు కాదు, వాళ్ళకు వేరే మోడీ కా గ్యారంటీ. అది కూడా బీజేపీ ప్రణాళిక కాదు, మన్నించాలి రఘునాథ్ బాబు గారు. మోడీ కా గ్యారంటీ. ఆ మోడీ కా గ్యారంటీలో ప్రభుత్వ రంగ పరిరక్షణ అనేటువంటి మాటే లేదు, ఊసికి కూడా. అందువల్ల ఈరోజు కొన్ని కంపల్షన్స్ వచ్చినాయి. టీడీపీ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా మాటలు వాడుతున్నారు తప్ప ఆ ప్రైవేటీకరణ అజెండాను పక్కన పెట్టలేదు అనేది గమనంలోకి తీసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అధికారంలో మాత్రమే భాగస్వామి. ఈవెన్ మేనిఫెస్టోకు సంబంధించి కూడా టీడీపీ, జనసేనకు సంబంధించే మేనిఫెస్టో, ఒకవైపు బీజేపీకి సంబంధించి ఆ హామీలు కావచ్చు, వాటికి సంబంధించి ఈవెన్ మేనిఫెస్టో ప్రతిని కూడా ముట్టుకున్న సందర్భం అయితే లేదు, అది అనౌన్స్ చేసినటువంటి క్రమంలో కూడా. సో ఈ వర్షన్లో ముఖ్యంగా ఈ టాపిక్ సంబంధించి జనసేన, టీడీపీ ఒకవైపు, బీజేపీ ఒకవైపు అన్న విధంగానే ఉంటుంది. అంటే మిగతా వాటిలలో ఇదే వాటిపైన రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పలేము, కానీ ఈ ఒక్క విషయానికి సంబంధించి మాత్రం వేరు వేరు అభిప్రాయాలని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏమంటారు రఘునాథ్ బాబు గారు? మాకైతే వేరు వేరు అభిప్రాయాలే అనిపిస్తుంది. వేరు అభిప్రాయాలు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాని నిర్వహణకి, రన్నింగ్ కి సంబంధించినంత వరకు నిధులు ఎలాగ తెచ్చుకోగలదు, ఎట్లా చేయగలదు అనేది అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి గారు వారికి స్పష్టంగా తెలుసు. ఆయనని కొత్తగా వచ్చి ఏదో స్టీరింగ్ పట్టుకొని నడపలేని వ్యక్తి కాదు. ఇప్పటికి ఆల్రెడీ 3 సార్లు 4వసారి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి అవగాహనతోనే కాబట్టి ఎలా చేయగలుగుతారు అనేది ఆయన చేసుకుంటారు. కాకపోతే ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పింది కేంద్రానికి, పార్టీకి ఆల్ ఇండియా ఆఫీస్ ఒక మేనిఫెస్టో ఉంటుంది చెప్తే రఘునాథ్ బాబు గారు, ఓకే, ఈ విషయాన్ని ఎడితే ఒకవైపు ఆస్తుల అమ్మకానికి సంబంధించి ఈవెన్ ఎన్నికల ముందు కూడా బీజేపీ ఈ విషయం పైనే ఎక్కువగా విమర్శలను ఫేస్ చేసింది. అయితే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నటువంటి సంస్థలను ఈ వేలానిక, అమ్మకానిక, వేటికైతే వాటి పెట్టినటువంటి క్రమం ఉంది. కానీ బీజేపీకి మాత్రం ముఖ్యంగా గవర్నమెంట్ వ్యాపారం చేయకూడదు అన్నటువంటి ఉద్దేశమే మాది. అందుకోసమే ఈ అమ్మకాలు, ఈవెన్ లాభాల్లో ఉన్న వాటిని కూడా అమ్ముతారు అనేది, ఇటువంటిది బీజేపీ ఫేస్ చేస్తుందా? ఈవెన్ బీజేపీ నేతలు కూడా అంటున్నారు ఒక్కోసారి. అది కాదమ్మా,
ఈ పాలసీ ఆలోచన ఆ. ఆలోచిద్దామటం అమలు చేయటం ఆ. ఈ రెండు కూడా గతప్పుడు పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాల్లోనే కూడా జరిగింది. అదేంటి మన రాష్ట్రం ఉదాహరణ తీసుకుందాం. మన రాష్ట్రంలో ఒకప్పుడు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు ఉంటాయి, స్పిన్నింగ్ మిల్లులు ఉంటాయి, డైరీలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఒకటో అక్కడక్కడ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఎవరన్నారు? బీజేపీ ఉన్నా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉందా? కాంగ్రెస్ ఎవరో ఉన్నారు కదా తెలుగుదేశం. కాబట్టి నేను అనేది ఏంటంటే రాష్ట్ర సెంట్రల్ గురించి అండి. ఇప్పుడు సంస్థలకు సంబంధించి సంస్థల ప్రైవేటీకరణ అధికారంలో ఉన్నప్పుడు మీరు పెట్టింది ఒప్పుకోవాలి లేదు కదండి. ఇంకో రకంగా మాట్లాడొద్దు అంటున్నా. ఓకే, సంజీవ్ రెడ్డి గారు ఫైనల్ గా రఘునాథ్ బాబు గారు పెద్దలు అన్నగారు, ఎందుకంటే ఆయన కొన్నాడికి లాభం అమ్మనాడికి లాభం అని చెప్తారు, నష్టం ఎవరికో చెప్పరు. వీటిలో ఏ ఒక్కటైనా బీజేపీ కట్టింది ఉందా? ఈ 75 సంవత్సరాలు మీరు ఎక్కడైనా ఏమైనా కట్టారా? మీకు కట్టనప్పుడు నిర్మించినప్పుడు మీకు అమ్ముకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ఆ పాలసీకి మేము వ్యతిరేకం. డిస్ఇన్వెస్ట్మెంట్స్ నష్టాల్లో ఉన్నటి జోలికి వెళ్ళాలి. లాభాల్లో ఉన్నాయి అమ్ముతున్నారు మీరు. బ్యాడ్ లక్ ఏంటంటే లాభాల్లో ఉన్నట్టు నమ్ముతున్నారు, నష్టాల్లో ఉన్నట్టు నమ్మడం ఏంటండి? ఎందుకు అమ్మాలి? అమ్మాల్సిన అవసరమే లేదు, అమ్మాల్సిన అవసరమే లేదండి. అన్ని అబద్ధాలే కదా చెప్పే. తెల్లారు వేస్తే అబద్ధాలే. మరి కూటమి ఎంతవరకు నడుస్తుందో చూడాలి. మరి కూటమి ప్రభుత్వం వీళ్ళు ఎంతవరకు ఎగుతారో, తెలుగుదేశం జనసేన వాళ్ళతోటి. మరి వీళ్ళు ఫుల్ మెజారిటీ లేదు. ఈ రోజు 400 అన్నాడు, 240 కాడ ఆగిపోయాడు. మరి ఆయన మరి ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వం? చూద్దామండి ఎలా ఉంటుందో ముందు చూద్దాము. ముఖ్యంగా ఈ విశాఖ స్టీల్ ఆస్తుల అమ్మకానికి సంబంధించి ముఖ్యంగా RINL బోర్డు ఆమోదం మాత్రమే తెలిపింది, కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. చూడాలి ఏం జరుగుతుందో. దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా దీనిపై మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సంజీవ్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, జ్యోత్స్న గారు, రఘునాథ్ బాబు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.